హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర కార్తీక్ గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక అతిపెద్ద సీక్రెట్ని చెప్తారు. అది ఏంటి అంటే, ప్రమీల వాళ్ళ హస్బెండ్ భాను చనిపోయినప్పుడు భాను కళ్ళని డొనేట్ చేయడానికి ప్రమీల ఒప్పుకుంటారు. సో భాను కళ్ళని డొనేట్ చేసింది ఎవరికో కాదు, కార్తీక్కే అనమాట. సో కార్తీక్కి ఆ కళ్ళు ఉన్నాయి కాబట్టే ఆ కళ్ళు మళ్ళీ వచ్చి ప్రమీలాని ప్రేమిస్తుంది. అండ్ ప్రమీల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కార్తీక్ ప్రెజెన్స్లో. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు గంగా అండ్ రంగా. సార్, ఈ విషయాన్ని ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదు అని అంటారు. నేను అతనే అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆలోచించాను. కానీ అతనికి కూడా ప్రమీల అంటే ఇష్టం ఉంది కాబట్టే సూపర్ మార్కెట్లో అతనికి జాబ్ ఇచ్చాను అని చెప్పి అంటారు. ఇంకా ప్రమీలకి కూడా కార్తీక్కే భాను కళ్ళు పెట్టారని కూడా చెప్తారు. సో ప్రమీల అప్పటి నుండి పాపం ఇంకా పాజిటివ్గా ఉంటుంది కార్తీక్ విషయంలో. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. విశ్వనాథం హాల్లోకి వచ్చి, పైడిరాజు, లక్ష్మి అని ఇద్దరిని పిలుస్తారు. ఏంటయ్య గారు అని అంటారు. ఇదిగోండి మీ 1 year జీతం అని అంటారు. అదేంటి అయ్య గారు, మీరు 1 year జీతం ఇప్పుడెందుకు ఇచ్చేస్తున్నారు అని అడుగుతారు. ఎందుకంటే మేము రేపు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాం కాబట్టి. సుధా, రేపటికి లగేజ్ సర్దుకున్నావు కదా అని అంటారు. ఏమండి, మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి, వెళ్ళటం అవసరమా అని అంటుంది. నాకు అవసరమే. నువ్వు ఇంకా మీ పుట్టింటి వాళ్ళతో బంధం పెంచుకోవడం నాకు నచ్చటం లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు. సో వెంటనే గంగా వాళ్ళ అమ్మ గంగకి కాల్ చేస్తుంది. కాల్ చేసి జరిగిందంతా చెప్తుందనమాట. ఇదిగో రేపే వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారంట. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని బాధపడుతుంటే అప్పుడే ఇంకా గంగా వచ్చి రుద్రకి విషయం చెప్తుంది. అంటే ఎవరికీ చెప్పకుండా అత్తయ్యని తీసుకువెళ్ళిపోవడానికి రెడీ అయ్యారనమాట. ఖచ్చితంగా ఎలా అయినా ఆపాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల కూడా ఈ విషయం తెలుసుకుంటుంది. వెంటనే విజయేంద్ర దగ్గరికి వచ్చి, ఏవండి, మీకు విషయం తెలుసా? మీ ప్రాణానికి ప్రాణమైన మీ చిన్ని చెల్లెలు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుంది. తన భర్త తన్ని తీసుకువెళ్ళిపోతున్నాడంట అని నవ్వుతూ ఉంటుంది. అయ్యో, నీకు ఇంకొక విషయం చెప్పనా? ఆల్రెడీ తన మేనత్తని ఆపడానికి తన మేనల్లుడు బయలుదేరాడు. రుద్ర వెళ్తే రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఎక్సర్సైజ్ వార్మప్ చేసుకుంటూ ఉంటారు విజయేంద్ర. ఇది ఇలా ఉండగా రుద్ర, గంగా ఇద్దరు కలిసి ఇంకా వెళ్తారనమాట అక్కడికి, విశ్వనాథం వాళ్ళ ఇంటికి. విశ్వనాథం వాళ్ళు అప్పుడే ఇంకా కారులో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా కార్ ఎక్కబోతూ ఉంటే, ఒక్క నిమిషం మావయ్య అని అంటాడు రుద్ర. వెంటనే ఆగిపోతారు విశ్వనాథం. ఏంటి, మేం వెళ్తున్నామని మీకప్పుడే ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయిందా అని అంటారు. మావయ్య, నేను ఒకటి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అది ఏంటి అంటే, మీకు చిన్ని దొరికింది. జయ ఇప్పుడు మీ కన్న కూతురు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకున్నారు. కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు, మీరు ఎందుకు అత్తయ్య విషయంలో ఇంతలా భయపడుతున్నారు? ఒకప్పుడు మా పెదనాన్న, మా బాబాయ్ ఇద్దరు కలిసి మిమ్మల్ని చాలా అవమానించారు. మిమ్మల్ని ఏమీ చేయలేని వాడిగా నించోబెట్టారు. అసలు మిమ్మల్ని మా బాబాయ్ ఎందుకు మీపై దాడి చేయించాడు చెప్పండి అని అడుగుతారు. ఎందుకంటే నేను సుధాని ప్రేమించానని అని అంటారు. ఎగ్జాక్ట్లీ మావయ్య, మీరు అత్తయ్యని ప్రేమించానని మిమ్మల్ని ఒక లూజర్ని చేసి వాళ్ళు మిమ్మల్ని కొట్టారు, తిట్టారు, మిమ్మల్ని చంపించాలనుకున్నారు. అలాంటి వ్యక్తులకి మీరు ఎదురుగా నిలబడి, నేనిప్పుడు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నానో చూడండి, నేను అందరికంటే ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాను చూడండి అని తల ఎత్తుకొని గర్వంగా నిలబడాలి. కానీ మీరు ఎందుకు అత్తయ్య విషయంలో ఇంత భయపడుతున్నారు? ఏ అత్తయ్య వాళ్ళ ప్రేమకి దగ్గరైతే, అత్తయ్య వాళ్ళ పుట్టింటికి దగ్గరైతే వాళ్ళు ఎక్కడ తప్పు చేయలేదని ఒప్పుకోవాల్సి వస్తుందోనని మీరు భయపడుతున్నారా మావయ్య అని అడుగుతాడు రుద్ర. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? అయినా భయం అనేదే ఉండదు నాకు అని అంటారు.
ఇప్పుడు దీన్ని భయమనే అంటారు. ఎందుకంటే విశ్వనాథం ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుండి ఇప్పుడు తన సొంత ఊర్లో స్థిరపడ్డాడ్రా అని మాట్లాడుకోవడం వేరు. వచ్చాడ్రా, వాళ్ళ భార్య ఎక్కడ దగ్గరైపోతుందో అని వెళ్ళిపోయాడు, మళ్ళీ పిరికి వాళ్ళ ప్రూవ్ చేసుకున్నాడు అని అంటే మీరు సంతోషంగా ఉంటారా అని అడుగుతాడు. వెంటనే ఇంక జయ వైపు చూస్తూ, ఎలాగో జయాకి కూడా మీరు పెళ్లి చేయాలి కదా, అలాంటప్పుడు జయాకి మంచి పెళ్లి సంబంధాలు కూడా చూడాలి కదా అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో అయితే పడతాడనమాట విశ్వనాథం. వెంటనే సుధా, మీకు నిజం చెప్తున్నాను, నాకు ఇక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేదండి. మీరు మీరు ఎన్నైనా చెప్పండి, నేను రావాలనుకోవటం లేదు. నిజమే, నా నా చిన్ని పెళ్ళిని నేను ఇక్కడే చేస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. చూడు మిస్టర్ రుద్ర, ఈ విశ్వనాథం పిరికివాడు కాదు, ఏదైనా ఇక్కడే ఉండి సాధిస్తాడు. ఆ విషయం నువ్వు కూడా తెలుసుకుంటావు. ఇట్స్ టైమ్ టు గెట్ టు నో, ఓకే అని చెప్పి అలా వెళ్ళిపోతారు. ఇంక వెంటనే గంగా, సార్ మీరు ఇలా ఆలోచించారంటే నాకు అర్థమైంది సార్, మీరు సార్ని ఉండడానికే ఇలా రెచ్చగొట్టారు కదా అని అంటారు. అది మాత్రమే కాదు గంగా, నిజాలు ఖచ్చితంగా మావయ్య తెలుసుకోవాలి. తను మంచిది కాదు, తనే సొంత కూతురు కాదు అనే విషయాలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పడంతో ఇంకా అలా బయలుదేరుతారనమాట. వెంటనే గంగా, రుద్ర, ఇంకా విశ్వనాథం కావాలనే ఆ రుద్ర నా ఈగోని రెచ్చగొట్టాడు, ఖచ్చితంగా నేనంటే ఏంటో ఆ రుద్రాకి చూపిస్తాను అని ఫిక్స్ అవుతారు విశ్వనాథం. చిన్ని, నీకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతానమ్మా అని అంటారు సుధా. వద్దమ్మా, నేను ఇప్పుడే కదా మీ దగ్గరికి వచ్చాను, అలాంటప్పుడు ఇప్పుడే నేను పెళ్లి చేసుకొని మీ నుండి దూరంగా వెళ్ళిపోవాలా? లేదు, నేను వెళ్ళను అని ఇంక చిన్నీలా హక్ చేసుకుంటుంది. ఇంక వెంటనే వీళ్ళు నా నటనకి పడిపోతారు, నాకు ఆ విషయం బాగా తెలుసు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రమీల సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ఇంకా ఆయన కళ్ళనే గమనిస్తూ ఉంటుందన్నమాట. లైక్ కార్తీక్ కళ్ళనే గమనిస్తూ ఉంటుంది. కార్తీక్ ఏమో, మేడం ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు కార్తీక్ గారు, మీరు బాగానే ఉన్నారు కదా, మీరు హ్యాపీనే కదా అని అంటారు. అలా అడుగుతున్నారేంటి మేడం అని అంటారు. ఏం లేదు, ఇది మీకు ఇష్టమైన శారీ కలర్ కదా అని అంటారు. అవును మేడం అని అంటారు. సరే, మీకోసం ఇవాళ నేనే కర్రీ వండి తీసుకొచ్చాను, ఇదిగోండి ఈ కర్రీ కళ్ళకి చాలా మంచిది, పొన్నగంటి ఆకు అని చెప్పి ఇంకా వడ్డిస్తుంది. అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కార్తీక్. మేడం కూడా నన్ను ఇంత కేరింగ్గా చూసుకోవడం నాకు ఎంతో బాగా నచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగ బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతుంది. ఇంకా గంగ అలా వచ్చేసరికి విశ్వనాథం కూడా గంగ వైపు చూస్తూ ఉంటారు. గంగ కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంకా చాలా హ్యాపీగా పాపం మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా ధీరజ్ అయితే వస్తాడు. విశ్వనాథం ధీరజ్ వైపు చూస్తూ, ఇప్పుడు టైం ఎంత అయింది అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. సార్, అది సే వాట్ ఐ ఆస్క్డ్, ఆన్సర్ టు మై క్వశ్చన్, టైం ఎంత అయింది అని అడుగుతారు. 10 o'clock సార్ అని అంటారు. నేను ఎన్నింటికి రమ్మన్నాను అని అడిగితే 8 o'clock సార్ అనేసరికి ఆ ధీరజ్ చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు అందరూ. నీకు టైం మెయింటెనెన్స్ ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పాలి, పంక్చువాలిటీ లేకపోతే కష్టమని చెప్పానా లేదా, అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. అది కాదు సార్, అంటే నిన్న రాత్రి లేట్ అయింది అని అంటారు. ధీరజ్, నీ ఫోకస్ ఇక్కడ లేదు, చూడు అక్కడ చూడు, గంగను చూడు, గంగా సెలక్షన్స్లోనే దుమ్ము దులిపింది, తను బాక్సర్గా వర్త్ అని ప్రూవ్ చేసుకుంది. అలాంటి గంగ చేతిలో కూడా నువ్వు 2 సార్లు ఓడిపోతే అది కేవలం నీ పొటెన్షియల్ని వాడుకోవట్లేదు అనుకున్నా, కానీ నువ్వు అసలు వేస్ట్ ఫెలో అని నాకు ఇప్పుడే అర్థమైంది. నీలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కంటే గంగా లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కరెక్ట్ అని అర్థమవుతుంది అని అంటారు. ఇంకా వెంటనే చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నన్ను మళ్ళీ అవమానించావు కదూ, ఈసారి నీ ప్రాణాలు పోకుండా ఎలా చూస్తారో నేను చూస్తా అని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతాడు. సో
అలా ఇంకా హ్యాపీగా గంగ అయితే ఫీల్ అవుతుంది. చూడు గంగ, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇంకా ఇంకా బాగా కష్టపడాలి, ఓకే అని అంటారు. సార్, అదేదో ట్రైనింగ్ మీరే ఇవ్వచ్చు కదా సార్. అతన్ని అంతలా తిట్టారు, నన్ను అంతలా పొగిడారు, అలాంటప్పుడు నన్ను మీ స్టూడెంట్ చేసుకోవచ్చు కదా అని అంటారు. చూడు, నేను స్టూడెంట్గా చేసుకోవాలి అంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి అని అంటారు. రుద్ర వెంటనే, ఆ అర్హతలు ఏంటి మావయ్య? ఎలానో తను సెలక్షన్స్లో నంబర్ 1 వచ్చిందని మీకు తెలుసు కదా, అలాంటప్పుడు మీరు ఇంకా ఇంకా ఎందుకు అలా చూస్తున్నారు అని అంటారు. చూడు, నాకు నచ్చట్లేదు. ఆ విజయేంద్ర ప్రతాప్ కోడలు నా దగ్గర స్టూడెంట్గా ఉంది అంటే అంతకంటే ఇంకేం కావాలి? ఇది చాలా మంచి విషయం కదా అని అంటాడు రుద్ర. ఇంకా వెంటనే ఆలోచనలో పడతారు విశ్వనాథం. చూడండి సార్, మీరు అంటూ ఉంటారు ప్రొఫెషన్ని పర్సనల్ లైఫ్ని కలపకూడదని. అలాంటప్పుడు మీ పర్సనల్ లైఫ్ని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు? నన్ను మీరు మా పెద్దోరి కోడల్లా కాకుండా ఒక స్టూడెంట్గానే చూడండి. ఒకవేళ ఒక అబ్బాయి స్టూడెంట్ బాగా ఆడితే మీరు నిజంగా మీరు ట్రైనింగ్ ఇవ్వరా? ఇస్తారు కదా. అలా నన్ను కూడా ఒక స్టూడెంటే అనుకోండి, ట్రైనింగ్ ఇవ్వండి అని అంటారు. ఇంకా వెంటనే అక్కడికి జయ వస్తుంది, ఐ మీన్ డమ్మీ చిన్ని వచ్చి, కుదరదు, మా నాన్న నీకు ట్రైనింగ్ ఇవ్వడు, అయినా నీకెందుకు ఇవ్వాలి ట్రైనింగ్, నాన్న రా నాన్న వెళ్దాం అని అంటారు. చూడు జయ, నీకు వీటి గురించి తెలీదు కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటారు. అది కాదు నాన్న అని అంటుంది. సుధాకి మాట ఇచ్చాను కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను. నా విషయంలో ఇంకొకసారి నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని అంటారు. ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ జయ. సరే, నువ్వు చెప్పావని కాదు, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కలపకూడదు కాబట్టి నిన్ను నేను స్టూడెంట్గా అపాయింట్ చేస్తున్నాను. నువ్వు ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవాలి, ఐ మీన్ ఈ కోచింగ్లో చాలా కష్టాలు ఉంటాయి, అవన్నీ నువ్వు తేల్చుకోవాలి అని అంటారు. ఖచ్చితంగా సార్, మీరు ఎంత కష్టమైనా నేను ఖచ్చితంగా ఇదే చేస్తానని హ్యాపీగా చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా సుధా అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమండి, మీరు గంగకి ట్రైనింగ్ ఇస్తానన్నారంట కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటే, అవును ట్రైనింగ్ ఇస్తానన్నాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా జయ వచ్చి, అయినా ఎందుకు డాడీ ఇలా మీరు ఎందుకు చేస్తున్నారని అడిగితే, చెప్పాను కదా నాకు ఎవరైనా ఒకటే అని, కాబట్టి నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకోండి, గంగ ఇప్పటి నుండి నా స్టూడెంట్గానే ఉంటుంది అని ఎంతో హ్యాపీగా చెప్తారు. ఇది ఇలా ఉండగా తనైతే ఇంకా శకుంతల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రమీలతో కలిసి మార్కెట్కి వెళ్తుంది, సూపర్ మార్కెట్కి. సో సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి అలా ఇంకా ప్రమీల కార్తీక్కి ఇంకా భోజనం వడ్డించడం కానీ కార్తీక్తో మాట్లాడడం కానీ చూస్తుంది. ప్రమీల, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అత్తయ్య గారు, మీరు నన్ను తప్పుగా అనుకోకండి, నేను కార్తీక్ గారికి ఎందుకు వడ్డిస్తున్నాననే మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకు అంటే ఆయన కళ్ళని ఎవరిదో కాదు, భానుగారి కళ్ళే ఆయన కళ్ళు అని అంటుంది. ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకొని ఇంకా శకుంతల అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటారు. అవును, భానుగారి కళ్ళని డొనేట్ చేసి అది కార్తీక్ గారికే పెట్టారంట అనేసరికి అప్పటి నుండి శకుంతలకి అభిమానం పెరుగుతుంది. వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ కళ్ళ వైపు చూస్తూ ఇంకా అలా తన తలని నిమురుతుంది. కార్తీక్ ఏం అర్థం కాదు. మేడం అని అంటారు. మేడం కాదు, నన్ను నన్ను నువ్వు అమ్మ అని పిలవచ్చు అని అంటారు. ఏంటి అమ్మానా మేడం అని అంటారు. చెప్పాను కదా నువ్వు చాలా మంచివాడివని నాకు అందరూ చెప్పారు, అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉండాలి, నన్ను ఇకపై అమ్మ అని పిలు అని శకుంతల చెప్పేసి అక్కడిని వెళ్ళిపోయేసరికి ఇంకా కార్తీక్ కళ్ళలోండి కూడా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక అనాథగా పెరిగి ఒక ఆవిడ వచ్చి అమ్మ అని పిలవమన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్. అదంతా చూస్తూ ప్రమీల కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.